కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన విద్య వైద్య రంగాలపై దృష్టి సారించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డ్యూయల్ డెస్క్, డిజిటల్ క్లాసులను, లైబ్రరీని ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులోకి వెళ్లిందని, ఒకవైపు అప్పులు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. వచ్చింది ఓ పరంగానైతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది, ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ధైర్యం కోల్పోకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి చేసే కార్యక్రమం భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు దాదాపు 60,000 వరకు నింపుతుంది. మీ డిఎస్సీని కూడా నిర్వహించడం జరిగింది. మీ టీచర్ల ప్రమోషన్లు గాని, మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు గాని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విజ్ఞులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరం కూడా కోరుతాం. ఈనాడు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన రీతిలో ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న మా టీచర్లు అందరూ కూడా చాలా యాక్టివ్ ఉన్నట్టు నిరంతరం నన్ను ఏదో విధంగా ఏదో అడుగుతూనే ఉంటూనే ఉంటారు. సో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది మా ప్రయత్నం. చెప్తా అనుకున్నాడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది 2 ప్రధానమైన అంశం. ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. ఈ 2 ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెట్టిన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరిమలందరూ కూడా ఈ రోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుపుతాం.